నిజాన్ని నిలువెత్తున పాతరేసి కళ్ళ ఎదురుగుండా జరిగిన దాన్ని కూడా కనికట్టుతో మాయ చేసేటటువంటి జర్నలిజమే ఆంధ్రాకి పట్టిన శాపం. నిన్న కళ్ళ ఎదురుగుండా అందరం చూసాం స్టేజీ మీద జరిగినటువంటిది. బాబు గారు జ్ఞాపిక ఇస్తారు అని చెప్పి ప్రకటించారు, జ్ఞాపిక లేదు. పవన్ కళ్యాణ్ గారు బొకే ఇస్తారని ప్రకటించారు, బొకే లేదు. ఆ తర్వాత పురంధేశ్వరి గారు ఓ మెమెంటో ఇచ్చారు. అక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? ప్లానింగ్ ఫెయిల్యూర్ బాబు గారి. దాన్ని కవర్ చేయడానికి ఎట్లాంటి పాత్ర రాస్తారో చూడండి. ఈనాడు రాసింది, ప్రజాగళం సభలో పోలీసుల అత్యుత్సాహం వల్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ జ్ఞాపికలు ఇవ్వలేకపోయారు. సభా వేదికపైకి ప్రధాని రాగానే ఆయన సత్కరించి జ్ఞాపికలు ఇవ్వాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావించగా ఎస్పీజీ సిబ్బంది అనుమతించలేదు. సభ ముగిసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అందివ్వాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వాటిని తీసుకెళ్తుండగా పోలీసులు ఆయన అడ్డగించారు. సత్యప్రసాద్ను లోపలికి అనుమతించాలని ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది చెప్పినా లెక్క చేయలేదు. జిల్లా ఎస్పీ చెప్తేనే అనుమతిస్తామని వాదించారు. తాను ఎస్పీతో మాట్లాడతానని ఆయన ఎక్కడున్నారో చెప్పాలని సత్యప్రసాద్ అడగగా ఇక్కడ లేరని సమాధానం ఇచ్చారు. దీంతో సత్యప్రసాద్కి పోలీసులకు మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అనుమతించకపోవడంతో ఆయన జ్ఞాపికను తీసుకెళ్ళారు. ఎస్పీజీ వాళ్ళు పైకి తీసుకెళ్తారు కానీ పోలీసులు ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకు ఆపుతారు? ఎస్పీజీ వాళ్ళు చెప్తే పోలీసులు ఆపుతారా? ఇది కామన్ సెన్స్. వాస్తవంగా ఏంటి? ఫస్ట్ అక్కడ లేదు. ఈ మొక్క చెప్పాక అప్పుడు అర్జెంటుగా తెమ్మన్నారు. అప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి తీసుకొస్తుంటే అక్కడ ఒక కాంట్రవర్సీ. ఇంకోటి జ్ఞాపిక. ఇక్కడ విషయం ఏంటంటే పురంధేశ్వరి తను మోసుకుని వెళ్ళింది జ్ఞాపిక పైకి వెళ్ళేటప్పుడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెనకాల సత్యప్రసాద్ని తెమ్మన్నారు. సత్యప్రసాద్కి పైకి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వలేదు. లేదు, ఎందుకంటే పాసులు ఇస్తారు అక్కడ 30 మందికి. ఎవరెవరు వెళ్ళాలో స్టేజీ మీదకి పేర్లు రాసి ఉంటాయి, వాళ్ళనే అనుమతిస్తారు. అతని పేరు రాసిలేదు కాబట్టి ఆగిపోయింది. అది ఫెయిల్యూర్ ఏంటి అంటే నేను నిన్ననే చెప్పాను, సమన్వయ లోపం. 3 పార్టీలకు సంబంధించి నువ్వు ఈ పని చూడాలి అనేటువంటి సమన్వయ లోపం వల్ల జరిగినటువంటి దాన్ని కవర్ చేయడానికి తప్పు ఎవరిదంటే పోలీసుల మీదకి నెట్టేసేటటువంటి వ్యవహారం. అదే వీళ్ళకి సంబంధించినటువంటి దుర్మార్గమైన నాటకం.